సమావేశాల పొడిగింపు ఏప్రిల్ 6 వరకు పార్లమెంట్ ఉంటే అప్పటిదాకా కూడా పొడిగించారు. ఇక్కడ ఒక చాలా టాక్టికల్ రాజకీయం చంద్రబాబు నడిపారు. వాస్తవానికి ఒక అమిత్ షా లేఖ రాసినా, లేకపోతే భారతీయ జనతా పార్టీ లేఖలు రాసినా, లేదంటే కేంద్ర మంత్రులు ఎవరైనా ఏదైనా మాట్లాడితే తాను కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి. దాని కవరేజ్ పరంగా చూస్తే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు చెప్పి చూస్తారు, తర్వాత వదిలేస్తారు. అలా కాకుండా దాన్ని టాక్టికల్గా వాడుకోవాలంటే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లాగా అసెంబ్లీలో లేదు కాబట్టి ఆయన ఏం మాట్లాడినా ఆపేవాళ్ళు లేరు, నిలదీసేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు. బీజేపీ అప్పుడప్పుడు నిలదీసినా వెంటనే మంత్రులందరూ విరుచుకుపడతారు, వాళ్ళని కూర్చోబెట్టేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అసెంబ్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని రోజు తూర్పారబట్టడానికి వాడుకుంటున్నారు. అందుకనే 28తో అయిపోవాల్సినటువంటి సమావేశాలను 6వ తేదీ వరకు పొడిగించారు. అంటే అప్పటిదాకా కూడా అసెంబ్లీ వేదికగా గత వారం 10 రోజుల నుంచి వింటున్నటువంటి ఉపన్యాసాలు మరిన్ని వినాల్సినటువంటి అవసరం ఉంటుంది. సవాళ్లు విసరడం, ప్రతి సవాళ్లు తక్కువ ఉంటే కేవలం చంద్రబాబు సవాళ్లు మాత్రమే అసెంబ్లీ వేదికగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒక రాజకీయ ఎత్తుగడగా, ఎందుకంటే ఇక్కడ బిల్లులు కొత్తగా తీసుకొచ్చి పెట్టుకోవాల్సిన అసెంబ్లీలో ఏం లేవు, ఆల్రెడీ క్లియర్ అయిపోయి ఉన్నటువంటివి. రోజు జరుగుతున్నటువంటిది చాలా క్లియర్గా కనబడేటువంటి బిల్లుల మీద చర్చలు కాదు, రాజకీయ చర్చలు శాసనసభ వేదికగా జరుగుతాయి. రోజు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడానికి, లేకపోతే కనుక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పలు అంశాలు నిలదీస్తూ ఉండటానికి అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో విస్తృతమైనటువంటి సమావేశాల తేదీలు మరికొన్ని రోజుల పాటు భారతీయ జనతా పార్టీకి మింగుడు పడనటువంటి పరిణామం. అదే సమయంలో భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా ఉపయోగం కూడా. ఆ నాయకులు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినా కూడా మీడియా పెద్ద కవర్ చేయదు. ఇప్పుడు అసెంబ్లీలో వాళ్ళు ప్రస్తావించినటువంటి సమయంలో కొంతమేర కవరేజీకి అవకాశం ఉంటుంది, ఎదురుదాడి చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే అది ఒక 10% మాత్రమే ఉపయోగపడేటువంటి పరిణామం. కానీ అసెంబ్లీ సమావేశాల తేదీలు పొడిగించడం అనేటువంటిది మాత్రం ఒక వ్యూహాత్మకమైనటువంటి రాజకీయ చతురతతో కూడినటువంటి చంద్రబాబు ఎత్తుగడ.